హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్స్. మరిన్ని కథలు కార్టూన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రలో ఉంది. కానీ రాము కళ్ళకు ఏమాత్రం నిద్ర రావడం లేదు. రాము ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒక పక్కన ఆకలి, జేబులో చూస్తే డబ్బు లేదు. అదే సమయంలో తన చెల్లెలు దగ్గరికి వచ్చి మెల్లగా ఈ విధంగా చెప్తుంది. అన్నా, నాకు చదువుకోవాలని ఉంది, కానీ మన దగ్గర డబ్బు లేదు కదా అని చెప్తుంది. ఆ మాటలు విన్న క్షణమే రాము గుండె కదిలిపోయింది. ఆ రాత్రే అతను అద్దం ముందు నిలవబడి తనను తానే చూసుకుని చెప్పుకున్నాడు. ఏంటి, నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను? ఈ సమయాన్ని నేను ఉపయోగిస్తే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని అనుకుంటూ ఉన్నాడు. అదే క్షణంలో రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి నుంచి నా జీవితం ఇలా ఉండకూడదు. నా జీవితం మారాలి, నేను కష్టపడాలి అని చెప్పి మరుసటి రోజు నుంచే ఉదయం త్వరగా లేవటం, చిన్న పనులు చేయటం, రవి కంపెనీ దగ్గర ఉద్యోగం అడగటం, రోజుకో కొత్త స్కిల్ నేర్చుకోవటం, రాము నిజంగా కష్టపడటం మొదలుపెట్టాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇది మన రామునేనా అని. కానీ రవి మాత్రం అన్నీ గమనిస్తూ ఉన్నాడు. రవి రాముతో, నీ కళ్ళల్లో మార్పు కనిపిస్తుంది రాము అని చెప్తాడు. రవి రాముకి ఒక అవకాశం ఇస్తాడు. ఇంతకీ ఈ అవకాశం రాముకు ఒక కొత్త జీవితం ఇస్తుందా, లేక ఇది అతని కలలకే ఒక ముగింపా? అసలు రవి రాముకి ఇచ్చిన అవకాశం ఏమిటి? తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 3 మిస్ కాకుండా చూడండి. మీకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఎస్ అని కమెంట్లో టైప్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.